నమ్మించి మోసం చేసే ఆడవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల కర్మకాండలకు హాజరు కాని వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అంతకంటే నీచమైన మనుషులు ఇంకా ఎక్కడా ఉండరు కాబట్టి. నీ బంధువులకు ఎప్పుడూ అప్పు ఇవ్వరాదు. అలా ఇచ్చాక ఆ అప్పు వల్ల ఆ బంధం నిలవకపోవచ్చు. అందుకే అప్పు ఇవ్వడానికి దూరంగా ఉండాలి. చెడు మాటలు, చెడు పనులు చేసేవారి నుండి దూరం పాటించడం ఈ యుగంలో అత్యంత మంచిది. నువ్వు చస్తే వచ్చే ఆస్తి కోసం కొట్టుకునే నీ సంతానం ఉండడం మీ దౌర్భాగ్యం. అలాంటి వారు ఉన్నా లేకున్నా ఒక్కటే. డబ్బు సంపాదన చూసి స్నేహం ఏర్పరచుకొని స్త్రీ పురుషులకు దూరంగా ఉండవలెను. అటువంటి వారిని నమ్మరాదు. నీ దగ్గర వేరే వారి గురించి చెప్పుడు మాటలు చెప్పేవారికి దూరంగా ఉండాలి. వారు ఇంకొకరి దగ్గర నీ గురించి చెప్తారు కాబట్టి. ప్రతి చిన్న సమస్యకు భయపడే స్త్రీ పురుషులకు దూరంగా ఉండాలి. అసూయతో, అహంకారంతో ఉండే స్నేహితులకు దూరంగా ఉండాలి. వారు అత్యంత దారుణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మాటలు మార్చే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీపై మీకు నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. సహనము, ఓర్పు, పట్టుదల, కృషి అనే ఈ 4 గుణాలు లేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. కష్టాల్లోకి నెట్టేసే స్వభావం కలిగి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారి మీద అంత దయ చూపరాదు. నిన్ను తమ అవసరాలకు వాడుకునే వారిని ఎప్పటికీ నమ్మకు. అలాంటి వారికి ఎప్పటికీ దూరంగా ఉండు. మాటలు చెప్పి వాటిని నిలబెట్టుకోలేని వారితో దూరంగా ఉండాలి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారికి లేదా కించపరిచి మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. నిన్ను మీ ఆస్తి, అంతస్తు చూసి స్నేహం చేసేవారికి దూరంగా ఉండాలి. అలాంటి వారు నీ డబ్బు కోసమే స్నేహం చేస్తారు. చేసిన ఉపకారాన్ని మర్చిపోయే స్వభావం కలిగిన వారికి దూరంగా ఉండాలి. స్నేహంలో చిచ్చు పెట్టే గుణం కలవారికి దూరంగా ఉండాలి. వారు చాలా ప్రమాదకరం. నిన్ను ప్రేమించి డబ్బు కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకునే గుణం ఉన్న ఆడవాళ్లకు దూరంగా ఉండాలి.